పొత్తులపై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజకీయ సంచలనానికి దారితీశాయి. బీజేపీ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే టార్గెట్గా పెట్టుకుందా? అమిత్ షా కామెంట్లపై విపక్షాల స్పందనేంటి? ఈ స్టేట్మెంట్ వెనుక బీజేపీ ఉద్దేశం ఏంటి? తెలంగాణలో కాషాయ దళం పవర్లోకి వస్తుందా? తెలంగాణలో పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఇకపై ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రావాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. తెలంగాణ, పంజాబ్లో అదే ఆలోచనతో ముందుకెళ్తున్నామన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టామని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని పేర్కొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. డీలిమిటేషన్ బిల్లుపై విపక్షాల వ్యాఖ్యలను అమిత్ షా కొట్టిపారేశారు. నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల పెంపు బిల్లును ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఎవరికీ ఏ రాష్ట్రానికి అన్యాయం జరగబోదని స్పష్టం చేశారు. లోక్సభలో ఆయా రాష్ట్రాలకు ప్రస్తుతమున్న నిష్పత్తి ప్రకారం అన్ని రాష్ట్రాల్లోనూ 50% సీట్లు పెరిగేలా బిల్లును రూపొందించినట్లు చెప్పారు. అందుకు కావాల్సిన మద్దతు లభించగానే బిల్లును ఆమోదింపజేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించారు అమిత్ షా. బిల్లుకు అవసరమైన మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అమిత్ షా. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై ప్రస్తుతం కమిటీ అధ్యయనం చేస్తోందని, నివేదిక రాగానే సంబంధిత బిల్లుకు అవసరమైన మద్దతు లభిస్తుందని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమిలోని అన్ని పార్టీలు బలంగానే ఉన్నాయని, తమతో కలిసి నడుస్తున్న ఏ ప్రాంతీయ పార్టీకి ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పారు కేంద్ర మంత్రి అమిత్ షా. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో పొత్తులపై అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం.